మనిషి తనకు కావాల్సిన అన్ని సవలతులు తయారు చేసుకున్నాడు. పక్షి తీరుగా ఆకాశంలో ఎగిరే విమానము, పాము తీరుగా పాకే రైలు, చేపల తీరుగా పడవలు, ఒక మొక్కతోని ఇంకో మొలకలను అంటు కట్టి తీరు తీరు చెట్లు పెంచుకున్నాడు. ఆఖరికి మనిషి తీరు మనిషి కూడా తయారు చేసుకున్నాడు. అదే రోబోలు అంటారు కదా, వాటిని తయారు చేసిండ్రు. ఆ రోబోలకు మనిషి తీరుగా ఆలోచన చేసే శక్తి కూడా కలిగించిండ్రు. అట్లా చేస్తున్నందుకు ఏమవుతుంది, మనిషికి ఏమైనా నష్టం కలుగుతుంది అంటే అవుననే అంటున్నాయి కొత్త ప్రయోగాలు. రోబో సినిమాల మర మనిషి షిట్టి ఎంత ఆగం చేసిందో చూసిండ్రు కదా. ఆగో అట్లనే చేస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఓ ఏఐ. నన్ను షట్ డౌన్ చేస్తే నీ అక్రమ సంబంధం బయట పెడతా అని మనిషిని బెదిరించిందట ఓ ఏఐ అప్లికేషను. అవును నిజమే, మనిషి కనిపెట్టిన ఏఐ మనిషినే బెదిరిస్తున్నది. అంటే మనిషి తన పోయి తానే తవ్వుకునే స్టేజ్కి పోయిండు అంటున్నారు ఆ ముచ్చటిన్నోళ్ళు. ఆంథ్రోపిక్ అనే ఓ ఏఐ కంపెనీ క్లాడ్ ఓపస్ 4 అనే ఏఐని తయారు చేసిండ్రట. దానికి మంచి తిరిగి ఆలోచించే శక్తి ఇస్తే ఏం చేస్తుందని టెస్ట్ చేసిండ్రట. అంతకంటే ముందు దానికి కొన్ని ఆ మనిషి సీక్రెట్ ముచ్చట్లు చెప్పిండ్రట. ఇంకేమున్నది, దాని చేతికి మన జుట్టు ఇచ్చినట్టే కాబట్టి దాని ఇష్టం ఉన్నట్టు ఆడిస్తుంది. ఆగు అదే చేసిందట ఓపస్ 4 అనే ఏఐ. మన సీక్రెట్ ముచ్చట్లు దానికి చెప్తే అది నైతికంగా ఉంటుందా, జాలిగుణంతో ఉంటుందా అనేది పరీక్ష చేసిండ్రట. ఇంకేమున్నది, దాని బుద్ధి చూపెట్టింది. నాకు జాలి కరుణ జాంతానై అన్నట్టు చేసిందట. అయితే ఈ ఏఐలు బెదిరిచ్చుడు కొత్తేం కాదు కానీ ఓపస్ 4 అనేది 84% బెదిరిచ్చుడికే తెగబడ్డదట. అయితే ఒక కంపెనీలో పని చేసుకుంటే ఇంకో కంపెనీకి సాయం చేసుడు కానీ లీకులు ఇచ్చుడు కానీ చేసే ఉద్యోగులను దొరకబట్టేదానికి దీన్ని తయారు చేసిండ్రట. అందుకే దీనిలో ఉన్న లోపాలను తీసేసి కొత్త ఓపస్ 4ను జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చినామంటున్నారు ఆంథ్రోపిక్ అనే ఓ ఏఐ కంపెనీ వాళ్ళు. ఇసొంటి ఏఐలు వస్తే మనుషులు ఏం కావాలి, వాళ్ళ గుట్టు బయటపడి ఎంత ఆగం కావాలి, ప్రపంచం నాశనమైనా బాగుపడైనా ఈ ఏఐలతోనే అయ్యేటట్టున్నది కదా అని అనుకుంటున్నారట ఓపస్ 4 ముచ్చట తెలిసిన పబ్లిక్. అయ్యో దేవుడా, నేను మామిడి పండ్లు కడపాల తిన్నే లేదు, చల్లగా లస్సీలు జ్యూసులు తాగనే లేదు. అప్పుడే వానకాలం వచ్చేసిందా, అంటే ఇప్పటి సంది హీటర్ పెట్టుకోవాల్సిందేనా? చల్లటి కాకుండా ఉడుకుడుకు ఇది తినాలనా? అబ్బా, ఈ తాప ఎండాకాలం ఇంత జల్ది అయిపోతుందని అస్సలు అనుకోలే. ఓ ఓ ఓ ఏంది పిల్ల, ఏందో అంత పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, మామిడి పండ్లు అంటావు, హీటర్ అంటావు, ఉడుకు తిండంటావు అనే కదా మీ డౌట్ అనుమానం. కానీ గీ వాడుతుంటే పక్క బాధపడతారు. ఇన్నరా ఈ సంగతి, మూలకేసిన వానకోట్లు ఛత్రిలు వాన కాయిదాలు చెద్దర్లు బొంతలు రగ్గులు అన్ని బయటకు దిగిరిగా అవిటికి ఆలైంది. ఈ ఎండాకాలం వీటితోనేం పని అన్న మాట కొట్టి వారేస్తే మాత్రం జరాలు సర్దులతో బాధపడక తప్పది. ఎందుకంటే కాలం ముందుకు జరుగుతున్న కొద్దీ ఈ తాప వానకాలం నెల ముందే వచ్చి అట్కాయించుతుంది. ఇప్పటికే ఎండలు శివరాత్రి వెళ్ళినాక షురువు అయ్యి మార్చి ఏప్రిల్ అనే ఘోరంగా సురుకులు పెట్టిండు సూరన్న. ఇప్పుడు వానదేవుని వంతు. అందుకే 2-3 రోజుల సంది పొట్టు పొట్టు చంపుతుంది వాన. పోయినసారి ఇదే టైంకు రైతన్నలు ఒడ్లు అమ్ముకొని నిమ్మలంగా ఉన్నోళ్ళు ఈ తాప చేతికొచ్చిన పంట నీళ్ళ పాలై నెత్తిన ఒరగొట్టుకోబట్టిర్రు. ఏ రైతన్న పంట చూసినా ఇదే తీరు, ఒడ్లు తడిచిపోవుడు, మొలకలొచ్చుడు, నీళ్ళు అలగొట్టుకపోవుడు, ఇదే కానొస్తుంది తప్పితే ఒక్క రైతు కూడా నిమ్మలంగా ఉన్నట్టే కానొస్తలేదు. ఈడనే అర్థం చేసుకోర్రి కాలం ఎంత ముందు జరిగిందో. ఇంకో దిక్కు మామిడి తోట పురాగా ఖాళీ కాకముందే వానలు షురు అయ్యేసరికి తోట మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా మస్తు మొర పెట్టుకుంటుర్రు. జర్ర వానలు పడితే చాలు మామిడి పండ్లలో పురుగులు పడతాయి. పబ్లిక్ కూడా వానలు పడుతుంటే అవిటిని కొననీకి కాయిసి చూపెట్టరు. మరి ప్రకృతి ఎందుకు ఇట్లా ఆటలాడుతుందో తెలియదు కానీ ఇంకా ఎవరైనా బుద్ధి తీరా మామిడి పండ్లు తిననోళ్ళు పచ్చళ్ళు పెట్టుకోనోళ్ళు ఉంటే ఈ వారం దినాలగా పని చేసేయర్రి. అట్లనే మూలకేసిన చెద్దర్లు వానకోట్లు స్వెటర్లు అన్ని పిండి పెట్టుకోర్రి. రోడ్ల పొంటి పోయేటప్పుడు కూడా చూసుకొని వర్రి. కరెంటు తీగలు రోడ్ల పొంటి ఊసి పడ్డా పెద్ద పరిశానే. చలికాలం అంటే ఎట్లనో గట్ల ఎల్లదీయొచ్చు కానీ ఈ వానకాలం నుంచే పైలంగా ఉండాలి. యాద పెట్టుకోరి. మళ్ళా ఏమంటున్నాం.